నమస్తే, నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చికెన్ ఫ్రై నేర్చుకుందామండి. ఈ రెసిపీని ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే చాలా ఈజీగా తయారు చేసేస్తారు. అంతేకాకుండా డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది నేను ఒక డిఫరెంట్ స్టైల్లో చేస్తాను అనమాట. తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్ చారు, పప్పు చారు చాలా చాలా బాగుంటాయి. దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే మసాలా అనమాట. ఒకసారి మసాలాని చూడండి. 4-5 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 అంగుళాల దాల్చిన చెక్కలు, 4 యాలక్కాయలు, ఒక 7 నుండి 8 వరకు లవంగాలు. దీన్ని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. డ్రై రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ మసాలా వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రై. అందరికీ చాలా ఇష్టం అనమాట. అందుకని నేను ఫస్ట్ రెసిపీ ఇది చేసి చూపించాలనుకుంటున్నాను. దీనికోసం ముందుగా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. అలా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుంది. 1 కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. లెగ్ పీసెస్ ఉంటే వాటికి ఇలా స్లిట్స్ పెట్టుకోవాలి, ఘాట్లు పెట్టుకోవాలి. అలాగే చికెన్ ఫ్రైకి ఎప్పుడు ఇలాంటి బోన్ పీస్లు ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఈ చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా చేత్తో కలుపుకోండి, అప్పుడు బాగా పడుతుంది. ఆ తర్వాత దీన్ని మూత పెట్టేసి 1 గంట మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది. ఒక 1 అవర్ అయినా పర్వాలేదు. టైం ఉంటే మీరు 1 అవర్ అని పెట్టుకోవచ్చు. వీటితో పాటుగా మనకి కావాల్సినవి ఒక పెద్ద ఆనియన్ ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పులు, ఇది ఆప్షనల్ అండి. అలాగే 5-6 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకోవాలి, అంతే. తర్వాత మనం ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. చెప్పాను కదా, ముందుగా మనం గరం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఇది పల్లెటూరులో చేస్తూ ఉంటారు అనమాట. సో మనం ఫస్ట్ ఈ గరం మసాలాని డ్రై రోస్ట్ చేసుకుందాం. ముందుగా మనం కడాయిని వేడెక్కనివ్వాలన్నమాట. వేడైన తర్వాత ఫస్ట్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసుకొని 1 నిమిషం వరకు ఇట్లా వేయించుకోవాలి. మసాలా ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి, అప్పుడే మనకి చక్కగా వేగుతుంది, అలాగే మాడిపోకుండా ఉంటుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మామూలుగా ఈ మసాలాలో జీలకర్ర వేయరండి, ఓన్లీ ఇవే అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ధనియాలు వేగిని అని ఎలా తెలుస్తుందంటే మనకి మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ధనియాలు వేగిపోయిన తర్వాత ఈ 2 వేయాలి, ఈ 3. ఈ రెసిపీలో ఇంకా ఎక్స్ట్రా ధనియాల పౌడర్ వేయమన్నమాట, ఎందుకంటే ఇందులోనే ధనియాలు ఎక్కువ తీసుకున్నాం కాబట్టి. అలాగే మనం ఫ్రెష్గా మసాలా గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ధనియాలు వేగిని అనమాట. వేగిని అంటే మంచిగా స్మెల్ వస్తుంది బాగా. ఇలా వచ్చినప్పుడు మనం ఇవి వేసేయాలి, లవంగాలు, చెక్క, యాలక్కాయలు, అంతే. ఇంక ఇందులో జీలకర్రలు అవి ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఈ మసాలాలు కూడా పెద్ద వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక హాఫ్ మినిట్ ఇలా వేగితే సరిపోతుంది. ఫ్లేమ్ మాత్రం మీడియం నుండి లోనే పెట్టుకోండి, ఎందుకంటే మాడిపోతే అప్పుడు వేరే టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. టేస్ట్ అంతా పాడైపోతుంది. ఈ రెసిపీలో మొత్తం మెయిన్ వచ్చేసి మసాలానే. దీన్ని కాస్త చల్లారబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దీన్ని మనం ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మీరు ఉడికించుకోవడం బదులుగా మీరు కుక్కర్లో కూడా జస్ట్ ఒక సింగిల్ విజిల్ వేపించేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఒక్కొక్కసారి కుక్కర్లో ఎక్కువ ఉడికిపోతూ ఉంటుంది, అది మీరు చూసుకోగలిగితే కుక్కర్లో కూడా చక్కగా తొందరగా ఈజీగా విజిల్ వేయించుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ చికెన్ని నేను కడాయిలో వేసేస్తున్నాను. ఇది 1/2 కేజీ చికెన్ అండి. ఇందులో 2 లెగ్ పీసెస్ కూడా ఉన్నాయి. ఈ చికెన్లో ఇప్పుడు మనం జస్ట్ చూసారా, చిన్న గ్లాస్, దాదాపు ఒక 200 ml ఉంటుంది, అంతా వాటర్ పోయాలి. ఈ చికెన్లో కొంచెం వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ లోపుగా మనం మసాలా కూడా గ్రైండ్ చేసి తెచ్చుకోవచ్చు. చికెన్లో చాలా వాటర్ ఉంటాయండి ఆల్రెడీ, అందుకని మనం తక్కువ వేసామన్నమాట. ఇలా ఉడికించుకుంటే మనకి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. జస్ట్ ఇలా మనం ఉడికించేసుకొని డైటింగ్ చేసేవాళ్ళు ఇలా తినొచ్చు, అంటే వితౌట్ ఆయిల్, చాలా బాగుంటుంది. ఇందులో ఉప్పు, కారం అవన్నీ వేసాం కదా, ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఈ చికెన్ ఫ్రైలో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయామండి, అదేంటంటే కరివేపాకు. మాకు కరివేపాకు ఎక్కువ దొరకదు అనమాట, అందుకని నేను ఒక చిన్న మొక్కను పెంచుతున్నాను, అది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక 2-3 స్ప్రింగ్స్ అంటే కొమ్మలు కరివేపాకు కావాలి, అది తెంచుకొస్తాను. పదండి మరి మన మొక్క చూద్దాం, అలాగే కరివేపాకు కూడా తెంచుకుందాం. కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చికెన్ ఫ్రైలో.
చికెన్ ఉడికిన తర్వాత మనం దాన్ని వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక మందపాటి కడాయి స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసాను. ఒకసారి చూడండి. నూనె వేడైన తర్వాత మనము మిగతా దినుసులన్నీ వేసుకోవాలంటే పోపు పెట్టుకోవాలన్నమాట. పోపు పెట్టుకుంటే ఈ చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఇది మందపాటి కడాయిలో చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా బాగా వేగుతుంది అనమాట. దానికోసం నేను ఇక్కడ కాస్ట్ ఐరన్ కడాయి వాడుతున్నానండి. దీని లింక్ కావాలని చాలామంది అడిగారు. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కావాలంటే కొనుక్కోండి, అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి. నూనె వేడైందండి. ఇప్పుడు మనం ఇందులో 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేయాలి. మేము తాలింపు గింజలు అంటామన్నమాట. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు కలిపేసి పెట్టుకుంటాను నేను, అవి వేసాను. అలాగే నేను ముందుగానే అల్లం వెల్లిపాయ పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. చూడండి, ఇలా గాజు సీసాలో పెట్టుకుంటే నేను ఇది 1 మంత్ 2 మంత్స్ వరకు వాడతాను. ఎందుకంటే ఎక్కువ వంటలు చేసుకుంటాం కాబట్టి. ఇది ఎలా చేయాలో కూడా కావాలంటే ఒక వీడియోలో చేసి చూపిస్తాను అనండి. మీరు కావాలంటే కామెంట్ చేయండి, నేను ఈ రెసిపీ కూడా చూపిస్తాను. ఇలా మనం చేసి పెట్టేసుకుంటే మన వంట అనేది చాలా ఈజీ అయిపోతుంది. చూసారా, నేను ఎంత ప్రిపేర్ చేసుకున్నాను. ఇది నాకు 2 మంత్స్ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఆవాలు వేగిపోయినాయండి, అంటే ఆవాలు చిటపట్లాడినాయి అనమాట పోపు దినుసులు. ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్నాం కదా పొడుగ్గా, ఉల్లిపాయలు వేసేయాలి. ఉల్లిపాయలు కాస్త క్రిస్పీగా అవ్వాలి. హై ఫ్లేమ్లో చేసేసుకోవచ్చు. చికెన్ ఫ్రైలో ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. మనందరికీ తెలుసు కదా, ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతాయి. ఉల్లిపాయలు వేగినాయి కదండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ వేగిన తర్వాత మనం తీసుకున్నాం కదా జీడిపప్పులు, ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇది ఒక డ్రై రోస్ట్ అనొచ్చు అనమాట. నూనె బదులు మీరు నెయ్యి కూడా వాడుకోవచ్చు. ఇవి ఆనియన్స్ కొంచెం క్రిస్పీగా అవ్వాలి, అంటే బ్రౌన్ కలర్లోకి రావాలి. మరీ బ్రౌన్ అయిపోకూడదు, జస్ట్ కలరు మారాలి. ఆనియన్స్ వేగినాయండి. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం. మీకు ఇంకా డ్రైగా కావాలనుకుంటే ఉల్లిపాయలు వేయకుండా కూడా చేసుకోవచ్చు. ఓన్లీ ఆయిల్ వేసేసి జస్ట్ పోపు వేసేసి కరివేపాకు వేసేసుకోవచ్చు. పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చికెన్ ఫ్రైలో పచ్చిమిరపకాయలు కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా, ఇలా వేగాలండి. ఉల్లిపాయలు క్రిస్పీగా అవ్వాలి, జీడిపప్పులు వేగాలి, పచ్చిమిర్చి మాత్రం వేయకూడదు, అంటే సగమే వేగినాయి. ఇవి చికెన్తో పాటుగా వేగాలన్నమాట. ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉడికించి పెట్టుకున్నాం కదా చికెన్ వేసేయాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, పసుపు ఆల్రెడీ వేసాం, అయినా సరే వేసుకుంటే మంచిదన్నమాట. కొంచెం వేస్తాం. ఉప్పు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఫస్ట్ మనం ఒక టీ స్పూన్ వేసాం, ఇప్పుడు 1 టీ స్పూన్ వేస్తున్నాం. అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనం గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలా, ఇదంతా కూడా వేసేయచ్చు, అప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు మనం ఇలా వేయించుకోవాలి. ఇది కలర్ మారుతుంది అనమాట చక్కగా. ఆయిల్ వేసాం కాబట్టి కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, ఇంకా అవసరం లేదు, మనకు సరిపోతుంది. వీడియోలో బాగా కనబడడం కోసం కొంచెం ఫుడ్ కలర్ వేస్తానండి, అది ఆప్షనల్ అనమాట, అంటే జస్ట్ వీడియోలో కనిపించడానికి కోసమే. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 10 నిమిషాలు అలా మగ్గించుకుంటే అయిపోతుంది అనమాట. చూడండి, మన రెసిపీ అయిపోయింది. ఇలా డ్రైగా ఉంటుంది. లాస్ట్లో ఇంకొక టిప్ ఏంటంటే జస్ట్ 1 టీ స్పూన్ నెయ్యి వేయాలన్నమాట. చికెన్ ఫ్రై కానీ కర్రీ కానీ వీటిలోనైనా మటన్ కానీ చికెన్ మటన్ వాటిల్లో లాస్ట్లో 1 టీ స్పూన్ నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, డ్రై ఫ్రై చాలా బాగుంటుంది. వీడియో కోసం అని చెప్పేసి నేను కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. అంతే, డన్. చాలా బాగుంటుంది. అంతేనండి, మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా స్పైసీగా యమ్మీ అనమాట. దీనికి మీరు చారు పెట్టుకోండి, సూపర్ కాంబినేషన్. లేదంటే పప్పు చారు కూడా చాలా బాగుంటుంది.
ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ముక్క లోపలికి వరకు ఉడికిందో లేదో టేస్ట్ చూద్దాం. చూడాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడికించాం కదా. చూడండి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఉప్పు కారం మసాలా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. లోపల కూడా బాగుంటుంది. ఇలా చికెన్ ఫ్రైలో నాకు 4-5 రకాల వెరైటీస్ తెలుసు అనమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్. మిగతా రెసిపీస్ తర్వాత చూపిస్తాను. అంతేనండి, మా ఫ్యామిలీ మోస్ట్ లవ్డ్ రెసిపీ అనమాట ఇది. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీ లక్ష్మి. బాయ్.